వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు. ఆయనే మరెవరో కాదు, మన సుభాష్ గౌడ గారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది మగవాళ్ళు సంతాన సమస్యలతో ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. హాస్టల్స్కి వెళ్తే ఏమో యాక్టివ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. సో అసలు ఏంటి ఏంటి కారణం అసలు పాపం వాళ్ళ గురించి? ఈ వీర్య కణాలు అనేది బాగా తక్కువ ఉండడం వల్ల కానీ, కొంతమంది డ్రింక్స్ చేసి చికెన్ తిని బాగా దేహంలో హీటు పెంచుకుంటారు. హీటు పెంచుకోవడం వల్ల కూడా వీర్యం అనేది కరిగిపోతుంది, కరిగి నీళ్ళు అయిపోతూ ఉంటుంది కాబట్టి దేహంలో నిలదు. ఇంకా కొంతమందికి ఇప్పుడు చిన్న వయసులోనే షుగర్ రావడం వల్ల, నరాలు వీక్ అవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఇంకా కొంతమంది ఈ ఫోన్లు అవి ఇవి కొన్ని పనికిరాని పనులు చేసుకొని కూడాను వీర్య కణాలు అనేది పోగొట్టుకుంటారు. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి దేహము పుష్టిగా గట్టిగా ముట్టుగా పెట్టుకోవాలనుకుంటే వీర్య స్తంభనం అనేది జరగాలి. అలా జరగాలంటే మనం 6 రుచులు కరెక్ట్గా తింటూ ఉండాలి. ఇప్పుడు 6 రుచులు తినేది వదిలేసాం. ఓన్లీ కారము, ఉప్పు, తీపి ఇవి 3 తింటున్నాం. చేదు తినేలే, వగరు తినేలే, పులుపు తినేలే. ఎప్పుడు వగరు పదార్థం అనేది శరీరంలోకి పడుతుందో అప్పుడు వీర్య కణాలు అనేది స్తంభనం జరుగుతాయి, సమృద్ధిగా ఉత్పత్తి అవుతుంది. ఈరోజు మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే 50% ఉంది, నార్మల్ ఉంది, అవుతుంది అని చెప్తూనే ఉంటారు. కానీ అస్సలు కుదరదు. పరిపూర్ణంగా 100% ఉండాలి. వీర్య కణాలు సమృద్ధిగా ఉండాలి, యాక్టివ్ సెల్స్ ఉండాలి, స్పీడ్నెస్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇంకా కొంతమందికి ధాతు నష్టం జరుగుతూ ఉంటుంది. ధాతు మూత్రం ద్వారా పోవడం కానీ, నిద్రలో పోవడం కానీ ఉంటుంది. అంటే ఎక్కడ స్తంభనం అయ్యేదానికి అవకాశం లేదో అక్కడ ఈ ధాతు నష్టం అనేది అయిపోతుంది. దానివల్ల మీరందరూ నెయ్యి, తేనె, మంచి పౌష్టిక ఆహారాలు, వగరు ఉండే పదార్థాలు, సలువ పదార్థాలు దేహానికి బాగా తీసుకోవాలి. దీన్ని తగ్గించకూడదు ఎప్పుడే కానీ. మీరు అలా చేయట్లేదు. ఓన్లీ ఈటు, ఉప్పు, కారము, రుచి, మందు, పులుపు ఇంతే వాడుతున్నారు. పులుపు వాడినా కూడా వీర్యం అనేది కరిగిపోతుంది. వగరు వాడాలి, ఇంపార్టెంట్. ఎక్కువ చేదు కూడా వాడాలి. ఇప్పుడు అస్సలు మీరు వాడట్లేదు. ఇన్ని జరుగుతుంది, ఏదేదో అవుతుంది. ఇంకా చాలామందికి ఎందుకు పనికి రాక కూడా పోతున్నారు చాలామంది. వీళ్ళందరికీ కూడా ఈ సమస్య నుంచి బయటపడాలంటే నేను చెప్పే మందులు ఓపికగా మీకు మీరుగా చేసి వాడుకోండి. కాని పక్షాన మనకు కాల్ చేశారంటే దానికి సంబంధించిన మందులు నేను అందిస్తాను. కొన్నాళ్ళు వాడుకున్నారంటే ఈ సమస్యలలో బయటపడతారు. దీనికి ఏం చేయాలా, ఏం కావాలంటే ఇక్కడ చూడండి. ఇది వచ్చి ఇంగ్లీకం, ఇది వచ్చి వళందా ఇంగ్లీకం అంటాం. ఇది వచ్చి వళందా ఇంగ్లీకం అంటే ఇందులో 2 రకాల అమస్పాది ఇంగ్లీకము, వళందా ఇంగ్లీకం అనేది ఉంటుంది. ఇది ఒక 10 గ్రాముల ఇంగ్లీకం తెచ్చి మీరు ఫస్ట్ మేకపాల్లో 3 రోజులు నానబెట్టాలి. తర్వాత తీసి సొనబాలతో, తెల్లిపాలతో 3 రోజులు నానబెడితే ఇది పరిపూర్ణమైన శుద్ధి అవుతుంది. అంటే చిన్న చిన్న పీసులు చేసి నానబెట్టాలి. పాలు మొత్తం ఇమిరిపోయేలాగా ఎండించి మళ్ళీ పాలు పోయాలి. ఒకరోజు పోసారంటే 3 రోజులు అలాగే ఉండి 3వ రోజు నుంచి ఎండకు పెట్టండి. ఎండిపోయి అందులోనే ఇమిరిన తర్వాత ఇది శుద్ధి అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, సేమ్ టు సేమ్ అలాంటిదే ఒక పదార్థం. ఇది వచ్చి రససింధూరం. ఈ రససింధూరం కూడా ఖచ్చితంగా మీరు ఇదే విధంగా మేకపాలు, తెల్లిపాలతో శుద్ధి చేసి దీన్ని కూడా అదేవిధంగా ఎండించుకోవాలి. ఈ విధంగా ఎండించిన ఈ రససింధూరము, ఇంగ్లీకము సపరేట్గా అన్నీ తీసుకొని తర్వాత ఎండి పౌడర్ అయిన తర్వాత దీన్ని అల్లం రసం ఒక ఇనుప బాండ్లీలో వేసి అల్లం రసము ఒక 20 ml దీన్ని ఇనుప బాండ్లీలో ఇలా పెట్టేసి మంట పెట్టి చిన్న స్పూన్లో దీని మీద పోస్తూ ఉండాలి. అల్లపు రసం పోస్తే ఆ రసం అంతా పీల్ చేసుకుంటుంది. వెల్లుల్లి రసం కూడా పోయాలి, అది కూడా పీల్ చేసుకుంటుంది. మునుగు మాను చెక్క రసం కూడా ఒక 20 ml పోసి ఆ 3 రసాలు చురికించిన తర్వాత దీన్ని తీసి పక్కలో పెట్టుకోండి. రసం మొత్తం పీల్చుకున్నాక కొంచెం తర్వాత దీనికి కావాల్సిన 3వ పదార్థం ఏంటంటే జాజికాయ. ఈ జాజికాయ 10 గ్రాములు తీసుకోండి. లైట్గా బాండ్లీలో వేపి దీన్ని పౌడర్ చేసుకోండి. బాగా మెత్తగా పౌడర్ కావాలి. అదేవిధంగా 4వ పదార్థం వచ్చి ఇక్కడ చూడండి, కుంకుమ పువ్వు
మనకు ఈ కుంకుమ పువ్వు మధ్య డూప్లికేట్ ఎక్కువ వస్తుంది. అలా కాక ఒరిజినల్ కుంకుమ పువ్వు అనేది మీరు ఒక 10 గ్రాములు తేవాలి. ఈ 10 గ్రాముల కుంకుమ పువ్వు బాగా కలంలో వేసి నూరి నున్నగా పౌడర్ చేసుకోవాలి. అదే రకంగా మీకు ఇంకొక ఐటెం జాపత్రి. ఈ జాపత్రి కూడాను 10 గ్రాములు తెచ్చి లైట్గా వేపి, లాస్ట్ పదార్థము కూర్చోండి, ఇది వచ్చి గోమూత్ర శిలాజిత్. ఇది మీరు ఒరిజినల్ తెచ్చుకోవాలి. గోమూత్ర శిలాజిత్ బాగా చూసి టెస్టింగ్ చేసి తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే ఇలా ఉండేది. ఒరిజినల్ అయినా గోమూత్ర శిలాజిత్ మాత్రమే తేవాలి. ఈ గోమూత్ర శిలాజిత్ 10 గ్రాములు కలపాలి. కలిపి ఒరిజినల్ తేనె వేసి కలంలో వేసి దీన్ని మినిమం బాగా నూరాలి. మొత్తం ఒకటే మర్దనైపోవాలి. ఇక్కడ ఉండే ఈ ఇంగ్లీకం కానీ రససింధూరం కానీ అత్యంత మెత్తువైన మృదువైన పౌడర్ అయిపోవాలి. అప్పటి వరకు దీన్ని నూరుతూనే ఉండాలి. ఎందుకంటే ఇందులో ఇది మెర్కురీతో చేసేది కాబట్టి ఆల్రెడీ సచ్చి ఇంకొంచెం ఉంటుంది. అది లోపలికి పోయినా ఇబ్బంది లేదు, శుద్ధి కూడా అయి ఉంటుంది. కానీ నైస్గా నూరాలి. నూరి ఇవన్నీ కలిపి చిన్న ఒక బఠానీ గింజ కన్నా కొంచెం చిన్న సైజులో దీన్ని మాత్ర కట్టుకొని ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం భోజనం తర్వాత మీరు పొద్దున్నే ఒక గోలి రాత్రి ఒక గోలి వేసుకుంటూ వచ్చారంటే మీకు ఈ కౌంట్ ప్రాబ్లం కానీ ఈ సెక్సువల్ ప్రాబ్లం కానీ 100% ఈ సమస్యలు ఇంకా బయటపడతారు. పూర్తిగా దీన్ని పిల్లలు కాలేదు, సంతానం లేదు, కౌంట్ లేదు, ఈ సమస్యలు ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ సమస్యలకు ఇది పరిష్కారం అవుతుంది. ఇలా చేసుకొని మీకు మీరుగా వాడుకోవాలి. ఇది కాను పక్షాన నాకు కాల్ చేశారంటే దీనికి సంబంధించిన మందులు, కొన్ని ఆయిల్స్, లేహాలన్నీ నేను ఇస్తాను. దాన్నైనా కూడా వాడుకోవచ్చు. లేదు మేము చేసుకోగలము అంటే దీన్ని వాడుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వ్యూవర్స్ చూసారు కదా, ఎవరైతే మగవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి చక్కటి పరిష్కారం అంటూ సుభాష్ గౌడ్ గారు చెప్పారు. సో ఇంకా ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్తో అయినా ఫేస్ చేస్తుంటే మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి, మరియు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సార్ మంచిగా మీకు పరిష్కారం అంటూ చెప్తారు. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. బాయ్ బాయ్.